సినిమాలు చూసి తయారయ్యారో నిజ జీవితంలో ఇట్లాగొచ్చిందో అర్థం కావట్లేదు. 10th క్లాస్ చదివే పిల్లలు రాబరీ గ్యాంగుల్లాగా తయారవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం పోలీసులు పట్టుకున్నాక బయటపడింది. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ హయాంలో సిద్ధారాఘవరావు గారు మంత్రిగా పనిచేశారు. ఆయన ఇప్పుడు వైసీపీ తరఫున క్యాండిడేట్. ఆయన మాజీ మంత్రి సిద్ధారాఘవరావు అదే తర్వాతన పార్టీ అటు ఇటు అయినాయి, అటు తెలుగుదేశం అని వైసీపీ అని మళ్ళీ తెలుగుదేశం అని ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్యాండిడేట్గా ఇవ్వలేదు అనుకుంటా. టోటల్గా చూస్తే ఒంగోలులో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు నివాసంలో బాంబులు పెడతామని బెదిరింపు లేఖలు రాసిన ముగ్గురుని అదుపులో తీసుకున్నారు. తీరా చూస్తే వాళ్ళ ముగ్గురు మైనర్ పిల్లలు. 7 కోట్ల నగదు ఇవ్వకపోతే సిద్ధా నివాసంలో బాంబులు పెడతామని లేఖ వదిలేళ్లారు ఈ మైనర్ బాలు. గత నెల 27న సిద్ధా నివాసంలోకి ప్రవేశించి దోపిడీకి ప్రయత్నించిన వాళ్ళు మీద దర్యాప్తు చేస్తుంటే అప్పుడు బాలు సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేశారట. వాళ్ళు పిల్లలే, వీళ్ళే అని తేలింది. అక్కడ చేరుకున్న గన్మెన్ అప్పట్లో ఆ సెక్యూరిటీ గార్డ్ కేకలేయడంతో గన్మెన్ అక్కడికి చేరుకోవడంతో పారిపోయాడట. వాళ్ళు తిరిగి మళ్ళీ 7 కోట్ల డిమాండ్తో బెదిరింపు లేఖ రాశారు. అప్రమత్తమై గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు పోలీసులు. బాలూరు నలుగురు కూడా ఒంగోలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు గుర్తించారు. అంటే సినిమాలలా చూసి వీళ్ళు ఇట్లా తయారవుతున్నారా లేకపోతే నిజ జీవితంలోనే ఇట్లా ఉన్నారా అన్నది అర్థం కాకుండా ఉంది.